ఆగిపోయిన తర్వాత ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనే టోనికి నేను మేఘా కృష్ణారెడ్డి చరిత్ర చెప్తా. ఈరోజు మేఘా కృష్ణారెడ్డిని ఏ విధంగా మన ఆర్టీసీ నేను ఒక ప్రూఫ్తో సహా ఈరోజు మీ ముందు తీసుకొని వస్తాను. ఒక్కొక్క ప్రూఫ్తో సహా నేను ఇది చేస్తాను. ఎందుకంటే జీవోలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి నేను వాటి ద్వారానే నేను మాట్లాడి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఏ విధంగా మన దాన్ని ఏది మన ఆర్టీసీని ఖతం చేయాలని, ఆర్టీసీని గుంజుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది చెప్తా. ఇది వోల్క్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, has received the largest single order for electrical buses in South India, 550 pure electrical buses from Telangana State Road Transportation Corporation. ఎన్నో తారీఖు ఇది 6 మార్చ్ 2023. అంటే దీనికి పునాదులు ఎప్పుడు పడ్డాయి? ఆర్టీసీని కొల్లగొట్టాలనే పునాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికెళ్ళే పడ్డది. 6 మార్చ్ 2023 రోజు ఏ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఎవరున్నారు? ఈరోజు సిండికేట్ ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నా. తెలంగాణ నడుస్తున్న సిండికేట్ ప్రభుత్వం బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కానీ, కాంగ్రెస్ అని కాదు, ఎంఐఎం కాదు, సిపిఎం కాదు, వీళ్ళందరూ కూడా ఒక తాడి మీదకి వస్తారు. ఇది 6 మార్చి 2023 తారీఖు నాడు మరి ఈ మేఘా కృష్ణారెడ్డి సంస్థకు 550 బస్సులకు గాను మీరు అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిండ్రు. అందులో మిస్టర్ కేవి ప్రదీప్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Olectra Green Tech Limited said, we won the order to supply 50 standard floor 12-meter intercity coach e-buses and 500 low floor 12-meter intercity e-buses from TSRTC. We are proud to partner TSRTC. ఎవరండి వీరు? TSRTC అంటే అప్పుడు TGRT. ఇది అంతేకాకుండా వీళ్ళకు నేను ఈరోజు ఆర్టీసీని ఎట్లా కొల్లగొట్టిండ్రు, ఆర్టీసీని ఎట్లా దిగమింగే ప్రయత్నం చేస్తుండ్రు, ఆర్టీసీ ఆస్తులను ఎట్లా మింగిర్రు అనేది ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. మన ఈరోజు ఉద్యమం అనేది